రానా టాక్ షోలో గెస్టులు చేస్తున్న అల్లరి అందరికీ తెలిసిందే. రానా తన గెస్టుల్ని తెగ రోస్ట్ చేసి పడేస్తున్నారు. ఇక ఈ మూడో ఎపిసోడ్లో నాగ చైతన్య, సుమంత్ వంటి వారు వచ్చారు. నాగ చైతన్య రానా ముచ్చట్లలో సాయి పల్లవికి ఫోన్ కలిపారు. ఇక సాయి పల్లవిని ఇద్దరు కలిసి రోస్ట్ చేశారు. సెట్లో సాయి పల్లవి డైరెక్టర్ని ఎంతలా టార్చర్ చేస్తుందో వివరించారు. నేను ఎందుకు అలా చేస్తాను అంటూ సాయి పల్లవి తన వెర్షన్ను వినిపించింది. రానా ప్రస్తుతం టాక్ షోతో సందడి చేస్తున్నాడు. ఈ షోలో రానా చేస్తున్న అల్లరి, గెస్టుల్ని రోస్ట్ చేస్తున్న తీరు ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీలతో కలిసి రానా చేసిన ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుంది. రానా, సిద్ధు కలిసి శ్రీలీలను బాగానే రోస్ట్ చేసి ఆడుకున్నారు. సిద్ధు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు శ్రీలీల పడి పడి నవ్వేసింది. ఇక తాజాగా రానా షోలో నాగ చైతన్య సందడి చేశాడు. తండేల్ ముచ్చట్లను పంచుకున్నారు. మధ్యలో రానా అయితే సాయి పల్లవికి ఫోన్ చేశాడు. సాయి పల్లవితో రానా తీసిన విరాట పర్వం గురించి అందరికీ తెలిసిందే. సాయి పల్లవితో నటించాలన్నా, డాన్స్ చేయాలన్నా కూడా వణుకు వస్తుంది బావా అంటూ నాగ చైతన్య అంటాడు. నీకేంటి, నువ్వు ఆమెతో ఒక్క పాట కూడా లేకుండా, డాన్స్ లేకుండా సినిమా చేస్తావు అంటూ నాగ చైతన్య కౌంటర్లు వేస్తాడు. దీంతో సాయి పల్లవికి ఫోన్ చేశాడు రానా. ఫోన్ ఎత్తగానే సాయి పల్లవి కాస్త సిగ్గుపడుతూ మాట్లాడింది. ఏంటి, ఎందుకు సిగ్గుపడుతున్నావు అని నాగ చైతన్య అంటాడు. నీ గురించి చైతు చాలా గొప్పగా చెప్పాడు అంటూ సాయి పల్లవితో రానా అంటాడు. నాకు తెలుసు ఏం చెప్పి ఉంటాడు అని సాయి పల్లవి అంటే, చాలా బాగా గొప్పగా చెప్పాడు అని రానా అంటాడు. ఇంకా మానిటర్ దగ్గరకు వెళ్ళి అది మార్చు, ఇది మార్చు అని చెప్తున్నావా అని సాయి పల్లవిని రానా అడిగారు. బాగుందా లేదా అని వాళ్ళు అడిగితేనే నేను నిజాయితీగా బాగుందా లేదా, నచ్చిందా లేదా అన్నది చెప్తాను అని సాయి పల్లవి అంటుంది. అంటే నువ్వు బాగుందా లేదా, నచ్చిందా లేదా అని మాత్రమే అడుగుతావు అంతేనా అంటూ నాగ చైతన్య కౌంటర్ వేస్తాడు. సాయి పల్లవికి అసలు ఫేక్నెస్ ఏంటో కూడా తెలీదు అంటూ నాగ చైతన్య బిస్కెట్లు వేస్తుంటాడు. అరే, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఓ సాంగ్ షూటింగ్ ఉందిరా, అందుకే ఇలా కాకపడుతున్నా అని రానాతో నాగ చైతన్య అంటాడు. అలా సాయి పల్లవిని రానా చైతులు ఫోన్ కాల్లో బాగానే ఆడుకున్నారు. నాగ చైతన్యలో నీకు చిరాకు వేసే అంశం ఏంటి అని సాయి పల్లవిని రానా అడుగుతాడు. ఏం ఇబ్బంది ఉన్నా కూడా చెప్పడు, అదే నాకు చిరాగ్గా అనిపిస్తుందంటూ సాయి పల్లవి చెప్తుంది. మనకు ఏం బాధ ఉన్నా సాయి పల్లవి చూసుకుంటుంది. ఆమె మానిటర్ దగ్గరకు వెళ్ళి అన్ని చేసేస్తుంది. ఇంకా మనకేం బాధ అన్నట్టుగా నాగ చైతన్య చెప్పేస్తాడు.